అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. సండే వ్లాగ్ అండి. ఆ సండే రోజు ఈవినింగ్ అయితే మేము వాకింగ్కి అట్లా బయటకైతే వెళ్ళాము. సరదాగా అయితే వీడియో తీశాను మా కాలనీ అంతా. నార్మల్గా అయితే మా కాలనీ చాలా హడావిడిగా బిజీగా ఉంటుంది, కానీ 2 వీక్స్ నుంచి అయితే అస్సలు వెహికల్స్ ఎక్కువ, మనుషులు ఎక్కువగా కనిపించట్లేరు. ఎందుకో ఏమో, అంటే వీకెండ్స్లలో ఫెస్టివల్స్ రావడం వల్ల హాలిడేస్ వరుసగా ఒక 4 డేస్ అట్లా పెట్టుకొనేసి అందరూ ఊర్లు వెళ్ళినట్టున్నారు. అందువల్ల ఏమో కొంచెం ఎంప్టీగానే కనిపిస్తుంది కాలనీ అంతా. మామూలుగా అయితే మా ఏరియా అయితే వీకెండ్ అనేసరికి అసలు ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది అనమాట. అంతా వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మాకు లులు మాల్ అదంతా దగ్గర, ఫోరం మాల్, లులు మాల్ దగ్గర కాబట్టి ఇంకా ఎక్కువ మంది వీకెండ్స్ వస్తే అట్లా బయటకు అలా వెళ్తూ ఉంటారు కాబట్టి చాలా ట్రాఫిక్ ఉంటుంది. కానీ లాస్ట్ 2 వీక్స్ నుంచి అయితే చాలా తక్కువ ఉన్నారు. రోడ్డు కొంచెం ప్రశాంతంగా ఉందని చెప్పేసి అట్లాగే మా బాబుకి పెన్సిల్స్ ఏవో కావాలి అనేసరికి ఇక షాపింగ్కి అట్లా వెళ్ళవచ్చు, అట్లాగే వాకింగ్ చేసినట్టు ఉంటుంది కదా అనేసి బయటికి వెళ్ళాము. బయట అయితే మాకు ఒక అద్భుతం అయితే కనిపించింది. అంటే నేనైతే రెగ్యులర్గా చూస్తూ ఉండేదాన్ని చిన్నప్పుడు, కానీ మా బాబుకైతే ఫస్ట్ టైం అనమాట ఇట్లాగా చూపించడము. అదేంటో కాదు, ఇదే ఎలుక అనమాట. ఏదైతే చనిపోయి ఉంది, అంటే దీనికి అంటే మందేమన్నా పెట్టేసి చనిపోయిన తర్వాత బయటపడేసారా, లేకపోతే అదే బయటకు వచ్చి చనిపోయిందో తెలియదు, కానీ మా బాబుకైతే చూపించడానికైతే కనిపించింది అనమాట. అంటే ర్యాట్ ఎలా ఉంటుందనేది ఇప్పుడు జనరేషన్ పిల్లలకైతే తెలియదు కదా. మనకంటే చిన్నప్పుడు ఎప్పుడు ఇంట్లో తిరుగుతూ ఉండేవి. అంటే అప్పుడు చెట్లు అవి ఉండేవి, పొలాలు అవి దగ్గరలో ఉండడం వల్ల ఎలుక పిల్లలు అట్లా తిరిగేవి. ఇంకా ఏంటంటే కొంచెము నేల ఎక్కువ ఉండేది కదా మనకు అప్పుడు. ఇప్పుడు నేల ఎక్కడ ఉంది, అంతా రోడ్లే కదా. ఎలుకలు కూడా బతకడానికి ఛాన్స్ లేదనమాట. మా వాడికి ఎలుకని చూపించడం కూడా ఒక అద్భుతం అనమాట. అంటే ఈ సిటీలో ఎలుకలు కనపడము, ఇంకా కోతులు కనపడడం అనేవి చాలా రేర్ అనమాట. అంటే కుక్కలు, పావురాలు అయితే కనిపిస్తాయి, కానీ ఇవి కొంచెం తక్కువ. అలాగా వెళ్తూ వాడికైతే అదొకటి చూపించేసాము. వాడు దాన్ని స్పెషల్గా చూసి ఇంకా చిన్నగా అయితే స్టేషనరీకి అయితే వెళ్ళామన్నమాట. అంటే కలర్ పెన్సిల్స్ కావాలి అన్నాడు. ఇంకా వాకింగ్ చేసినట్టు ఉంటుంది, వాడికి కూడా తీసుకొచ్చినట్టు ఉంటుంది కదా అనేసి వెళ్ళాము. అంటే మా బాబు బయటకు వెళ్ళడానికి ఏదో ఒక వంక అయితే పెట్టుకుంటాడు, కానీ వన్స్ షాప్లోకి వెళ్ళామంటే ఇక ఏదో ఒకటి కావాలంటాడు. ఇక్కడ అయితే ఒక 1/2 అవర్ వరకు అయితే బయట నించొని సెలెక్షన్ చేసుకున్నాడు అనమాట. ఏవేవి కొత్తగా వచ్చాయి టాయ్స్ అనేసి చాలాసేపు అయితే సెలెక్షన్ చేసుకున్నాడు, కానీ మేమేమి ఇప్పించలేదు. ఓన్లీ కలర్ పెన్సిల్స్ అన్నావు కాబట్టి అవి ఒకటే కొంటామని చెప్పేసి ఇంటికైతే తీసుకొచ్చాము. ఇంకా దారిలో అయితే మెడిసిన్స్ కూడా కొన్ని కావాల్సి ఉండేవి, సో అవి కూడా తీసుకొని ఇంక వెళ్ళిపోవచ్చులే ఇంటికి అని చెప్పేసి అక్కడికైతే వెళ్ళాము. అంటే మా ఇంటికి వచ్చేసి అన్నీ దగ్గరలో ఉంటాయన్నమాట. అన్ని షాప్స్కి ఉంటుంది అనమాట. ఏ ప్రాబ్లం ఉండదు, ఏది కావాలన్నా మనకి నియర్ బై ఉంటాయన్నమాట, అంత దగ్గర. ఇక్కడ మెడికల్ షాప్ని చూసైతే నేను కొంచెం సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను. అంటే ఒక ప్రోడక్ట్ని మనము డీటెయిల్డ్గా ఒక స్టిక్కీ నోట్స్లో రాసి పెట్టారంటే ఎంత ఓపిక, అంటే బిజినెస్ స్కిల్స్ ఎలాగా అప్డేట్ అవుతున్నాయి అనేది అర్థమైందనమాట. అంటే మనం ఏదైనా కొనాలి అనుకున్నప్పుడు మనం ఆ ప్రోడక్ట్ని తీసి ఓపెన్ చేసి చూసి ఇంకా బ్యాక్ సైడ్ ఎక్స్పైర్ డేట్, ఇంకా కాస్ట్, ఈ డిస్కౌంట్ ఏదైనా ఉన్నాయి అన్నీ చూస్తాం కదా. ఇట్లాగా అంతా టైం వేస్ట్ చేయకుండా మనకైతే స్టిక్కీ నోట్లో అంతా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఈ ప్రాసెస్ అయితే నాకు చాలా నచ్చింది. అండ్ ఇంకా ఇక్కడ చూపిస్తున్నాను కదా బెల్ట్ అనమాట. అంటే నీ బెల్ట్, హిప్ బెల్ట్, ఇంకా షోల్డర్ బెల్ట్, ఇట్లా ఏ పెయిన్స్ ఉన్నా సరే ఈ మధ్య అయితే బెల్ట్స్ అలాగైతే పెట్టుకుంటున్నారు అనమాట. అంటే నేను కూడా యూజ్ చేశాను. అంటే నాకు కొంచెం కాళ్ళు నొప్పులు వచ్చినప్పుడైతే ఈ నీ బెల్ట్ ఉంది కదా, అదైతే యూజ్ చేశాను అనమాట. చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట. అంటే కొంచెం కాళ్ళలో పిక్కలు ఇలాగా నొప్పులు పట్టినప్పుడు అయితే మనకు ఎవరైనా ఒత్తితే, కాళ్ళు ఒత్తితే అట్లాగా మసాజ్ చేస్తే బాగా అనిపిస్తుంది కదా, అలాంటప్పుడైతే ఈ బెల్ట్ యూజ్ చేయొచ్చు. అంటే ఇన్స్టెంట్ పెయిన్ రిలీఫ్కి అయితే బాగా యూజ్ అవుతుంది. అంటే లోపల ఇంటర్నల్గా ఏం ప్రాబ్లం అనేది అయితే కంపల్సరీగా డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళాలి, కానీ ఇన్స్టెంట్ రిలీఫ్కి ఇంకా జర్నీలు అలా ఎక్కువ చేస్తున్నప్పుడు కాళ్ళు వాపులు అట్లా వస్తుంటాయి, కాళ్ళు నొప్పులు పడుతుంటాయి కదా, అట్లాంటి వాళ్ళకైతే బాగా యూజ్ అవుతాయి. ఇంకా మెడ పట్టిన కూడా బాగా యూజ్ అవుతుంది అనమాట అట్లాంటి బెల్ట్స్. తర్వాత ఈ మెడికల్ షాప్లో ఇంకో సెక్షన్కి అయితే వచ్చానమాట, ఆమ్లా జ్యూస్. అంటే నేను ఫస్ట్ టైం చూసాను అనమాట. అంటే ఆన్లైన్లో అట్లాగా చూశాను, కానీ లైవ్లో ఆ జ్యూస్ అనేది ఉంటుందనేది అయితే చూడడం ఫస్ట్ టైము. మనకైతే 1 year వ్యాలిడిటీ అయితే ఉంటుందంట. కాస్ట్ వచ్చేసి 180 అలా పడింది.
అంటే ఇక్కడ మెంబర్షిప్ కూడా ఉంటుందంట. మెంబర్షిప్ తీసుకుంటే ఏంటంటే మనం ఏ ప్రోడక్ట్ తీసుకుంటే దాని మీద అయితే మినిమం 100 రూపీస్ అయితే కట్ చేసి ఇస్తారంట. అయితే చాలా మెడికల్ షాప్లో ఏంటంటే మెంబర్షిప్ స్కీమ్ అట్లాగా పెడుతున్నారు. అంటే మనము రెగ్యులర్గా మెడిసిన్స్ వాడే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది కూడా. ఆఫర్స్ ఎలా ఉంటాయి చూసుకొని తీసుకోండి. థ్యాంక్స్.